వరకు హైయెస్ట్ బడ్జెట్ పెట్టి చాలా నమ్మిన సినిమా ఇది. అందుకని మిమ్మల్ని మీలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ దీనికి విష్ చేస్తే బాగుంటుందని చెప్పి రమ్మన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ మా యూనిట్కి పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎంత కష్టపడ్డామో నాకు బాగా తెలుసు. కానీ సమయాభావం వల్ల నేను ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. కాబట్టి టోటల్ ఎంటైర్ యూనిట్, ఎస్పెషల్లీ శ్యామ్ దత్ గారు, మా కో ప్రొడ్యూసర్స్ భాను అండ్ రియాజ్ అండ్ ఎవ్రీబడి, నాగేంద్ర గారు, అందరూ కూడా పేర్లు చెప్పలేనందుకు ఏమనుకోవద్దు. బట్ ఎవ్రీబడి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎండనక వాననక కూడా మాతో కష్టపడి ఈ సినిమాలో పాల్పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ యూనిట్, ఎస్పెషల్లీ మా సత్య కానీ జ్యోతి గారు కానీ అందరికీ కూడా మొత్తం థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ క్రూ, దేవి గారిని ఇంట్లో బుజ్జి అని పిలుస్తారు. మా బుజ్జి తల్లిలో బుజ్జి ఎక్కడ ఉన్నాడు, తల్లి ఎక్కడ ఉందో తెలియదు. ఆ తల్లి మాత్రం తొందరలో రావాలి. మరి ఇప్పుడు దేవి గారిని ఫస్ట్ ఆర్య సినిమా అప్పుడు దిల్రాజు గారి ఆఫీస్లో పైన ఉన్నప్పుడు ఫస్ట్ టైం కలిసాము. ఆ రోజు ఎంత ఎనర్జీతో ఆయన దేవి గారు ఉన్నారో, ఈరోజు తండేలు సినిమా అంటే ఆఫ్టర్ 23 years ఆయన కలిస్తే అదే ఎనర్జీతో ఉంటాడు. అదే దేవి, అదే ఎనర్జీ, అదే మాటలు. దేవి, మా అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారు. డెఫినెట్గా రాత కాదు, డెఫినెట్గా దేవికి కూడా తొందరలో పెళ్ళయ్యి పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవి, థ్యాంక్ యూ సో మచ్ దేవి, గివింగ్ అస్ నైస్ మ్యూజిక్. నువ్వు ఏదైతే ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ప్రామిస్ చేసావో, ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూడు వాసు, మినిమం 3 బ్లాక్ బస్టర్లు ఈ సినిమా నుంచి పడతాయి అన్నాడు. 2 పడినాయి, ఇంకొకటి ఆన్ ది వే, 3 పడినాయి, ఇంకొకటి ఆన్ ది వే. మన ఆజాదీ కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. డెఫినెట్గా అది కూడా మంచి ఇదవుతుంది. అండ్ నిన్నే ఆర్ఆర్ చూశాను, మొత్తం దేవి సినిమాని ఆర్ఆర్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు దేవి. థ్యాంక్ యూ సో మచ్ దేవి. చందు గారు, ఆయన కార్తికేయ 2 తర్వాత నిజంగా అంటే కార్తికేయ 2 తర్వాత ఆయన చాలా మంచి హిందీలో కానీ ఇట్లో కానీ అన్నింటిలోని వచ్చినా కూడా లేదు సార్, నాకు నిజంగా ఒక తెలుగు సినిమా మంచి సినిమా చేయాలని ఉందని చెప్పి ఇద్దరం కూడా నాగ చైతన్య గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది కథ పట్టుకుని. చైతన్య గారికి అంతకుముందు ఈ కథ కూడా ఒక 10 నిమిషాల్లో చెప్పడం జరిగింది. ఈ కథ అయితే మనం చేస్తున్నాం వాసు, దీన్ని బాగా డెవలప్ చేయండి అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం. అదేవిధంగా చందు గారు అంటే ఆయనతో ఫస్ట్ సినిమా వర్క్ చేస్తున్నాను, ఎట్లా ఉంటుంది అనుకున్నాం. కథ మా దగ్గర ఉంది, చాలా మంచి కథ ఉంది. బట్ అరవింద్ గారికి నాకు ఎక్కడ ఏంటంటే దీనికి స్క్రీన్ ప్లే ఇంకా బాగుండాలి, లేదా దీంట్లో ఒక ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి, ఈ ఎలిమెంట్స్ ఎలాగైనా పట్టుకోవాలి అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, సార్ ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది, డి మచిలేశ్వరం కదా, పదండి డి మచిలేశ్వరం వెళ్దామని నిజంగా డి మచిలేశ్వరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీని కలిసాం, వన్ ఆఫ్ ది